2018లో సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఒక తీర్పు చాలా సెన్సేషనల్‌గా ఉండింది. అదేంటి అంటే అడల్టరీ వివాహేతర సంబంధం ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది నేరం కాదు. క్రిమినల్ అఫెన్స్ కాదు అని సుప్రీం కోర్టు ఒక కేస్‌లో తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటి అని చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు. అదేంటి అంటే అడల్టరీ కింద ఇంప్రిజన్‌మెంట్ వేయడం లేదా అడల్టరీని క్రిమినల్ అఫెన్స్‌గా భావించడం అనేది ఆర్టికల్ 14, ఆర్టికల్ 21ని అపోజ్ చేస్తుంది. ఆర్టికల్ 14 ప్రకారం జెండర్ ఈక్వాలిటీ ఉండాలి. లింగ సమానత్వం ఉండాలి. కానీ ఈ సెక్షన్ 497 ఐపీసీ ప్రకారం అడల్టరీ ప్రూవ్ అయితే ఏమవుతుంది అంటే ఒక పెళ్ళైనటువంటి భర్త వేరొకరి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుంటే భర్త మాత్రం నేరస్తుడిగా పరిగణించబడి ఆ సెక్షన్ ప్రకారం శిక్ష వేయబడేవాడు. కానీ భార్య మాత్రం నేరస్తురాలిగా కాకుండా విక్టిమ్ లాగా, బాధితురాలుగా పరిగణించబడేది. ఒకటే అఫెన్స్ ఇద్దరు చేసినప్పుడు భర్త మాత్రం శిక్షకు అర్హుడు. భార్య మాత్రం ఆ శిక్షకి అర్హురాలు కాదు. ఇది జెండర్ ఈక్వాలిటీకి విరుద్ధం కాబట్టి ఆ సెక్షన్ కొట్టివేయడం జరిగింది. అలాగే సెక్షన్ 21 ప్రకారం రైట్ టు ప్రైవసీ ఉండాలి. సో, ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది రైట్ టు ప్రైవసీకి విరుద్ధం. ఎందుకంటే అది ప్రైవేట్ థింగ్. అది క్రిమినల్ అఫెన్స్ కాదు అని కోర్ట్ తీర్పునిచ్చింది. ఈ 2 కారణాలతో సెక్షన్ 497 ఐపీసీని కోర్టు కొట్టివేసి అడల్టరీ అనేది ఇక నుంచి నేరం కాదు అని తీర్పునివ్వడం జరిగింది. ఇది ఈరోజు వీడియో. న్యాయమేవ జయతే. జై హింద్.